పన్నీర్ గట్టా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమోటా ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పన్నీరు తురుము 1/2 కప్పు, పెరుగు 1/4 కప్పు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పుచ్చగింజల పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, కసూరి మేతి 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా బౌల్ తీసుకుని అందులో శనగపిండి వేసేసి కొద్దిగా పసుపు వేసి పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేసేసి ఆ శనగపిండిని ఆ పెరుగుతో తడిపి పెట్టేసి అట్లా ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఇంకో బౌల్లో పన్నీర్ని అట్లా చిదిమేసి దానిపైన చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి వీటన్నిటిని పన్నీర్లో కలిపేసి శనగపిండిని ఒక చిన్న ఉండలా తీసుకుని చేతి వేళ్లతో అట్లా కప్పులా చేసి అందులో పన్నీర్ని స్టఫింగ్ చేసేసి శనగపిండి అట్లా వేళ్లతో క్లోజ్ చేసేసి గట్టాలాగా మనం అట్లా గుండ్రంగా పొడవుగా చేసుకుంటాం. అలా సిద్ధం చేసిన వాటిని ఆవిరి ట్రేలో పెట్టేసి మూత పెట్టేసి ఆవిరిలో ఉడకనిస్తాం. ఇక ఒక మందపాటి మట్టి పాత్ర పెట్టి అందులో మనం టమోటా ముక్కలు, అందులో జీడిపప్పు బద్దలు, పుచ్చగింజల పప్పు, పచ్చిమిరపకాయలు, అల్లము తురుము, గ్రేవీ కోసం వీటన్నిటిని వేసేసి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనిస్తాం. మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత వాటిని తీసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రేవీ సిద్ధం చేసుకుంటాం. అలా పన్నీర్తో సిద్ధం చేసిన గట్టాలని మనం 2 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇక కర్రీ కోసం మందపాటి మట్టి పాత్రలో జీలకర్ర, కసూరి మేతి, మేగడ వేసేసి ఈ రెండింటిని వేగనిస్తాం. అందులో పన్నీర్ శనగపిండితో సిద్ధం చేసుకున్న గట్టా ముక్కల్ని అందులో వేసేసి అందులో గ్రేవీ పోసేసి కొంచెం మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసేసి అడుగు గ్రేవీ కూడా ఇందులో పోసేసి మూత పెట్టేసేసి మగ్గనిస్తాం. అందులో కొద్దిగా నిమ్మరసం వేసేసి, నిమ్మరసం వేస్తే చప్పదనం లేకుండా గ్రేవీ ఉప్పు లేని లోటు తెలియకుండా బాగుంటుంది. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేస్తాం. పన్నీర్ గట్టా కర్రీ కలర్ఫుల్గా చూసారుగా ఎంత బాగుందో.